అయితే ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ లేదంటే మార్కెట్ పర్స్పెక్టివ్ అనేది చాలా రకరకాల ఒక పర్స్పెక్టివ్స్‌లో నడుస్తూ ఉంటది ఇండస్ట్రీ అవును. అనేది. అవును. సో, అది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదా మీ మీద? లేదంటే మీరు అక్కడి దాకా ఆలోచించట్లేదా? మేబీ నేను ఫస్ట్ నా దగ్గరికొచ్చేవాళ్ళు ముందే వాళ్ళు క్యాలిక్యులేషన్స్‌తోనే వస్తారు. ఎవరైనా సరే అది తప్పు కాదు. ఎంత పెట్టొచ్చు? ఎంత మార్కెట్ ఉంది? ఎంత ఓపెనింగ్ వస్తది? లేకపోతే మ్యూజిక్ ఎంత వస్తది? ఓటీటీ, డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ ఏదేదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో, అవన్నీ దాటి నా దగ్గరకొచ్చినప్పుడు ఇంకా ఇది రాదు. కానీ కొంతమంది ఇనీషియల్‌గా నాతోనే మాట్లాడేవాళ్ళు. నీ మీద ఎందుకు పెట్టాలి? ఎంత ఎంత పెట్టాలి? పెడితే ఎలా వస్తది? నీకు రెమ్యునరేషను ఇంతెందుకియ్యాలి? అసలు నీకు రెమ్యునరేషన్ ఎందుకియ్యాలి? ఇలా రకరకాలుండేవి. అవన్నీ నాతో మాట్లాడకూడదు. యాక్టర్స్ నాతో కాదు ఎవరితోనో మాట్లాడకూడదు. ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళే సెన్సిటివ్. అండ్ దట్ టూ చాలా డీమోటివేట్ అయిపోయాను నేను. ఫస్ట్ థింగ్ నేను ఆళ్ళని అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళని నేను వర్క్ అడగలేదు. నా మనాన్ని ఏదో వచ్చినయి చేసుకుంటున్నాను. ఎందుకిలా మాట్లాడుతున్నారు నాతో? నేను మీరింత ఇస్తే చేస్తాననలేదు. లేకపోతే మీ ఆఫీస్‌కొచ్చి నాతో సినిమా చేయండి అని నేను అడగలేదు. అది కొంత హర్టింగ్‌గా ఉండింది. ఎండ్ ఆఫ్ ది డే ఆళ్ళ పర్స్పెక్టివ్‌లో ఆళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ నాతో అనకుండా ఉంటే బాగుండేది అనిపిచ్చేది. అండ్ రేపు పొద్దున కూడా ఇండస్ట్రీలో ఇది బిజినెస్. ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్. బిజినెస్‌లో లాభ నష్టాలు కామన్. ఎవరైనా లాభం రావాలనే చేస్తారు. ఆ స్ ఆ సైడ్‌కెళ్ళినప్పుడేంటంటే, నీతో ఎందుకు చేయాలి సినిమా అని నన్నడగకుండా ఆళ్ళకొక రీజన్ దొరికినప్పుడు, ఓకే. పర్లేదులే చేద్దాం. క్యారెక్టర్‌కి సూట్ అవుతాడని చేద్దాం. అంటే ఫైన్. నీ మీద పెడితే వస్తాయా? రిటర్న్ వస్తాయా? అనేది కాకుండా, కథ రాసుకున్నాము. ఆ పిల్లగాడైతే దీన్ని చేయగలుగుతాడు. ఆ పిల్లగాడైతే దీన్ని న్యాయం చేస్తాడు, నిలబెడతాడు. అలాంటోళ్ళొస్తే ఫైన్ చాలు నాకు.